కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. 5 రోజులుగా మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా అలాగే ఉంచారు ఆ కుటుంబం. పరిహారం ప్రకటిస్తేనే అంత్యక్రియలు చేస్తామని అలాగే ఉంచారు. ఇక మృతురాలి కుటుంబ సభ్యులకు అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా స్పష్టమైన హామీ ఇస్తే గానీ అంత్యక్రియలు చేయమని ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి 3 రోజుల్లో పరిహారం ఇస్తామని చెప్పడంతో అప్పుడు అంత్యక్రియలకు మృతదేహాన్ని తరలించారు. అయితే బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 5 రోజులు ఆగమంటారు. మా 5 రోజులు ఆడితే సిద్ధంగా ఉన్నామండి. ఇప్పుడు బాడీ కర్ణం చేసుకుంటూ కూడా వెళ్ళిపోతాం. 5 రోజులు అంటే శుక్రవారం వచ్చిందండి. శుక్రవారం అయితే మరి మాకు రాకపోతే మటుకు ధర్నా దిగుతామండి. ఆ ధర్నా దిగితే మాకు సెక్యూరిటీగా ముందు నడిపితే మీరే ఉండాలి. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ పైన ప్రజలు మళ్ళీ ధర్నా చేయమంటారండి. ధర్నా చేసి తీరుతామండి. మేమైతే ధర్నా చేస్తాం సార్. అది మీరు ఇన్ఫర్మేషన్ అలాగే సార్. చెప్పండి. ఒకవేళ ఈ 5 రోజుల్లో కాకపోతే లా అండ్ ఆర్డర్ మన కంట్రోల్లో ఉండదని చెప్పండి. మీరు పైకి ఏమైతే చెప్పారో